అహరోన్ అన్నయ్య, మిరియాము అక్క మోషేకి. హల్లెలూయా. అయితే మరి చూడండి, వారి యొక్క పరిస్థితిని చూస్తున్నప్పుడు మోషేని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, అక్కడ అమ్రాము ఎకేబుదుల యొక్క ప్రార్థన ఫలితమే మోషే యొక్క జీవితం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున బానిసత్వం నుండి విడిపించబడడానికి దేవుడు ఎవరో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుడు పిలిచిన మనుషులు ఆయనకి ఎంతో అవసరం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న బానిసత్వం నుంచి, ఈ లోకం నుండి విగ్రహార్థం నుంచి, ఈ లోకం నుండి ఆచారం నుంచి, సిద్ధాంతం నుంచి బయటకు తీసుకురావడానికి, అక్కడున్న ప్రజలను విడిపించడానికి దేవుడు ఆ ప్రాంతంలో ఎవరో ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. ఈరోజు నా సేవకులారా, ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే దాని వెనకతల ఏదో గొప్ప విషయం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మన పని చేసుకోవడానికి భూమి మీదకి రాలేదు, దేవుని పని చేయడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం ఎవరి పని చేయడానికి వచ్చి ఉన్నాం? దేవుని పనిని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మరి అక్కడ కొన్ని విషయాలు బైబిల్ ప్రకారంగా మనం చూద్దామండి. దేవునికి స్తోత్రం. మరి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మోషే నిజంగా ఎవరంటే అతడు విద్యావంతుడు గలవాడు, జ్ఞానమైన వాడు, సకల విద్యలందు ప్రవీణుడు కూడా. దేవునికి స్తోత్రం. ఆయనకి అన్నీ తెలుసు. మరి దేవునికి ఎలాంటి వ్యక్తి కావాలి? దేవుడికి జ్ఞానవంతులు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, డిగ్రీలు, పిహెచ్డీలు, డిడీలు లేకపోతే బీటెక్లు చేసిన వారిని ఆయన కోరుకోడండి. మరి ఎందుకు మోషేని కోరుకున్నాడు? ఎందుకనంటే ఆ ఇజ్రాయేల్ ప్రజల్లో ఆ ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తిగా ఉండబోవాడు కేవలం మోషే మాత్రమే. ఎందుకంటే మోషే గురించి హెబ్రీయుల పత్రికలో ఏమన్నది? అతడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుడు అలాంటి వారినే తన యొక్క ప్రజల మీద కాపరిగా నియమిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చాలా సింపుల్ గా మీరు చాలా సార్లు వినుంటారు, ఈ వాక్యాలు చాలా సార్లు వినుంటారు. కానీ దీన్ని మరలా మనం ఎందుకు వినాలి అని అంటే, ఈరోజు మనం ఎక్కడో ఒక చోట ఆగిపోయాం. ఆగిపోయిన దాన్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు కావాల్సింది ఏంటంటే తెలివైన వారు కాదు. దేవుడు పిలిచిన మనుషులు ఎలా ఉంటారంటే తెలివైన వారుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, తెలివైన వారు ఆయనకి అవసరం లేదు, విద్యావంతులు ఆయనకి అవసరం లేదు, మరియు జ్ఞానవంతులను దేవుడు పిలుచుకోడు. మరి ఎవరు పిలుచుకుంటాడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వారు గొప్ప మనుషులే, కానీ సహజంగా దేవుడు ఎవరినైనా ఒకరితో తన కార్యము చేయించుకోవాలని ఆశించినప్పుడు అతనికి కనీసం ఆలో కూడా రాని వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన భూమి మీదకి మొట్టమొదటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎన్నుకున్న వ్యక్తి ఎవరంట? ఆయన భూమి మీదకి రాగానే మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళి, నేను నీకు సువార్తను అందిస్తున్నాను, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విద్య లేని పామరుడు రాబడదు అతని కొరకు. అతడు చేపలు పట్టేవాడు, నేను కూడా చేపలు పట్టేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి కావాల్సింది ఏంటంటే, ఆయన మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరితో ఆ మాట చెప్పలేదు, కానీ పేతురుతో ఆ మాట చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తున్నాడు? పేతురు, సిమోను, నువ్వు ఇప్పుడు దాకా చేపలు పట్టావు, కానీ నువ్వు నన్ను వెంబడించావు అనుకో, నేను నిన్ను మనుషులు బట్టే చాలాగా చేస్తానన్నాడు. చూడండి, ఆ మాట చెప్పగానే పేతురు ఏం చేశాడు? ఎల్లవయ్య బాబు, నువ్వు భలే చెప్తాను, నా వెనక అతను పెద్ద ధోని ఉంది, ఆ ధోనికి నాకు 10 మంది లస్కర్లు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే 10 మంది కూలీలు ఉన్నారు, వారికి నేను జీతాలు ఇస్తున్నాను, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను, వాళ్ళందరినీ విడిచిపెట్టి నా వలలు, నా ధోనిని, నా కుటుంబాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాలా అన్నాడా? పిలిచిన వెంటనే ఆ మాటకు లోపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తున్నాడు. మనందరికీ తెలుసు, అతను రాత్రంతా శ్రమ పడినట్లుగా చేసింది కూడా దేవుడే. రాత్రంతా శ్రమ పడ్డాడు, ఒక్క చిన్న చేప కూడా అతనికి పడలేదు. కానీ దేవుడు మొట్టమొదటిగా ఆ స్థలానికి వచ్చేటప్పుడు దేవుడు చేసే కార్యాలు కూడా అలాగే ఉంటాయి. నీ జీవితంలో దేవుడు నీకు చేసే కార్యాలు కూడా అలాగే ఉంటాయి. నిన్ను దేవుడు కలుసుకునే మార్గాలు కూడా అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం. నిస్సహాయ స్థితిలోని, ఏమీ లేని అన్ని స్థితులు అన్ని కోల్పోయినప్పుడే మనం ఎక్కడికి వస్తాం? దేవుని దగ్గరికి వస్తాం. ఇంకా చెప్పాలంటే దేవుడు అప్పుడే మనం ఎదుర్కొంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే మనకి దేవుడు గుర్తు వస్తాడు. అవునా కదా? చెప్పండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురుని పిలుచుకున్న గొప్ప దేవుడు. ఆ పేతురుతో ఇప్పుడు ఆ పేతురుతో పని ఉంది కనుక రాత్రంతా ఏం చేయలేదు. మరి అన్ని రాత్రులు చేపలు పట్టుకున్నాడు, అన్ని రాత్రులు వల్లేసాడు, అన్ని రాత్రులు చేపలు పడ్డాయి. కానీ ఈ రాత్రి ఎందుకు పడలేదు? కానీ ఎందుకంటే పొద్దున్న ఎవరు వస్తున్నారు? ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పని ఉంది ఆయనకి. అందుకే ఆ ఉదయకాల సమయంలో వచ్చి ఆ పేతురుని దర్శించినప్పుడు పేతురుతో అన్నాడంట, పేతురు నువ్వెవరో నాకు తెలుసు, నీ తండ్రి పలానా భార్యోనా నాకు తెలుసు, సరే నాకు ఒక చిన్న సాయం చేస్తామని. అంటే ఏంటి ప్రభా? నేను క్యాజువల్గా చెప్తూ ఉన్నానండి, లేఖనాలు చదివించుకోండి, ఎందుకంటే చాలా మెసేజ్ ఉంది. అందుకని దేవునికి స్తోత్రం. మీరు చాలాసార్లు వినుంటారు కూడా. హల్లెలూయా. ఏంటి ఏం చేయమంటావు ప్రభా అని అడిగినప్పుడు, ఇదిగో నీ ధోరణిని కొంచెం లోపలికి నడిపించు, అంతే కదా. ఎక్కండి అని అన్నాడు, ఎక్కాడు. అప్పటికే జనసమూహం ఏం చేస్తున్నారు? ఒడ్డు మీద చాలా మంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అయితే వచ్చింది ఎవరి కోసం వచ్చాడు? పేతురుని పట్టుకోవడానికి వచ్చాడు. అందరూ వెంటబడ్డా కూడా ఆయనకి ఎవరు అవసరం లేదు. వెంటబడి ఆయన్ని మాకు ప్రార్థన చేయండి, మాకు ప్రార్థన చేయమని అడిగినా ఆయన ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎవరి కోసం వచ్చాడు? ఏంటి, దేవుడు ఎవరి కోసం వస్తాడో వారితోనే ఆయన పని చేయించుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు ఎప్పుడైతే ఆ యొక్క ధోరణిని లోపల నెట్టి వేసాడు, అక్కడ నుంచి దేవుడు ఏం చెప్తాడంటే సువార్తను ప్రకటిస్తున్నాడు. అంతేనండి. సువార్త ప్రకటించి సువార్త ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు దరికి నెట్టమన్నాడు. దరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు దాకా నీ ధోరణి నాకు ఇచ్చావు కదా, నేను ఒక మాట చెప్తాను చేస్తావా అని అంటే, ఏం చేయను ప్రభా అన్నాడు. అప్పటికి వాళ్ళు పులుముకుంటారు, కళాసులు వలలో పులుముతూ ఉన్నారు. సరే ఇప్పుడు ఈ వలని ఎక్కించుకో, లోపలికో లోతుకి వెళ్ళి వల ఏమన్నాడు. ఏమన్నాడు? రాత్రంతా శ్రమ పడ్డం, ఒక్క చేప పడలేదు అని అంటే, అప్పుడు ఒక మాట అన్నాడు తెలుసా, నేను చెప్పినట్టు నువ్వు చేయమన్నప్పుడు పేతురు ఏమన్నాడు? నీ మాట చొప్పున. ఇప్పుడు ఎవరి మాట చొప్పున చేయాలి మన పని, ఏమండి? కానీ ఈరోజు పాస్టర్స్ అయినా విశ్వాసులైనా ఎవరి మాట చెప్తున్నారు? మనుషుల మాట చొప్పునే దేవుని పని చేస్తున్నారు. కానీ దేవుని మాట చొప్పున చేస్తే, ఆయన మాట చొప్పున చేస్తే మన యొక్క సేవ ఉంటుంది, ఎంతో ఆయన అభివృద్ధిలో తీసుకొస్తారు. అప్పుడు అంటాడు ఆయన, ఏమన్నాడు తెలుసా? అందుకే మనుషులు మనం ఏం చేయకూడదు అంటే అనుకరణ చేయకూడదు. అనుకరణ అనేది బైబిల్ ప్రకారంగా పాపం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు యవనస్తులు ఏమనుకుంటారంటే, ఇప్పుడు వచ్చి హీరోల పేర్లు నాకు తెలియదు. మా తరంలో హీరోలు ఎవరంటే తరుణ్, వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయింది. అప్పుడున్న హీరోలు వాళ్ళు ఫాలో అవ్వాలి, వాళ్ళ వల్లే డ్రెస్సింగ్ వేయాలి, వాళ్ళ వల్లే రెడీ అవ్వాలి. అప్పుడే అంటే అప్పుడు నువ్వేం చేసావు? అనుకరణ చేసావు. దేవుడికి కావాల్సింది అనుకరణ కాదు. నిజమేనంటారా? ఈ రోజున చాలా మంది పాస్టర్స్ కూడా ఏం చేస్తారు? అనుకరణ అంటే బైబిల్లో పాపం అని చెప్పాడు. అనుకరణ అంటే ఏంటి? ఏమిటి? ఏం చేయాలి? ఆ సేవకులు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే. అది కోటేశారా? ఆ కోటికి టై పెట్టారా? ఏ కోటేశారు? ఏ టై పెట్టారు? నువ్వు వేరే రకం కొనుక్కోవచ్చుగా, నువ్వు వేరే కోటు కొనుక్కోవచ్చుగా. నీకు దేవుడు ఇస్తే సేమ్ లేదు. అతడు ఆ పెద్ద పాస్టర్ ఆ కోట్ వేసాడు, ఆ టై కట్టాడు, ఆ షూట్ వేసాడు, కాబట్టి నేను కూడా సేమ్ ఇలాగే ఉంటే నాకేం కనపడుతుందో? సంఘం పెద్దదైపోతుంది. కాదు కదా. అనుకరణ మహాపాపం. కాబట్టి దేవుడు నీకు ఆత్మను అప్పగించడు. బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకరణ చేయకూడదు. మనం మోషేను అనుకరణ చేయడానికి రాలేదు, మోషేలో ఉన్న వాక్యాన్ని తీసుకోవడానికి వచ్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పేతురు దగ్గర ఎలాంటి అనుకరణ లేదు. అతడు కేవలం ఎలాంటాడు? చేపలు పట్టడం మాత్రమే. ఇంకా చెప్పాలంటే అతడు మొరటుడు. అన్నిటికీ నేనున్నానంటాడు, ముందున్నానంటాడు. ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే అందరికంటే అనుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. కానీ దేవునికి కావాల్సింది ఎలాంటి వాళ్ళంటే అనుకరణ చేసే వ్యక్తుల్ని దేవుడు నమ్మడు. ఆయన మాట ప్రకారం చేసేవాడిని దేవుడు నమ్ముతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పేతురు వెంటనే నీ మాట చొప్పున నేను వల వేస్తానన్నాడు. వల వేయగానే ఏం జరిగింది? విస్తారమైన చేపలు, లెక్కలేని చేపలు పడినప్పుడు అతడు లాగలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన మాట చొప్పున చేశాడు కనుక ఆ యొక్క నావ ఏమైపోయింది? ఆ ధోని ఏమైపోయింది? నిండిపోయింది. ఇంకా ఆ యొక్క లాగలేక వల్ల పిగిలిపోతుంటే తన స్నేహితులు కూడా ఏం చేశాడు? బాబు రండి, వాళ్ళకు హెల్ప్ చేయండి, ఆ చేపలు లాగండి, ఎందుకంటే అవి తప్పించుకుపోతాయి.
తప్పించకపోతే మనకు దొరకవు, రండి మాతో సహకరించండి అని అడిగినప్పుడు ఇవి ఈనాటి సేవకులు ఎలా సపోర్ట్ చేశారు అర్థమైందండి. ఆనాడు పేతురికి అలాగా ఆ మిగతా ఆ యొక్క ధోని యజమానులు సహకరించినట్లుగా ఇప్పుడు ఈనాటి పేతురికి ఈనాటి సేవకులు అలాగే సపోర్ట్ చేస్తున్నారు. ఆ బలం దేవునికి స్తోత్రం. ఎందుకని అక్కడ దేవుడు ఆ కార్యం పెట్టాడు, వాళ్ళు సపోర్ట్ చేశారు కనుక ఆ ధోనులన్నీ నింపుకుని వారు దరికి రాగానే ఇప్పుడు పేతురు ఏమన్నాడు, నేను పాపాత్మును ప్రభువా, నన్ను విడిచి వెళ్ళిపోమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పేతురు, నేను ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు దాకా నువ్వు చేపలు పట్టావు, కానీ ఇప్పుడు నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటకి అతడు తనకున్న ఆస్తినంతా విడిచి, వలలు విడిచి, తన ధోనిని విడిచి, తన బంధువుల్ని స్నేహితులందరినీ విడిచి అప్పటి నుండి యేసుని వెంబడించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 2000 సంవత్సరాలు అయిపోయినా పేతురు యొక్క జీవిత చరిత్రలో ఏ వాక్యంలోని చెప్పకుండా ఏ సేవకుడు ఉండడు. ఆమేన్. అతని సాక్ష్యాన్ని ఇప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం? మరి రేపు పొద్దున మన సాక్ష్యాన్ని ఎవరైనా చెప్పుకోగలిగే స్థితిలో మనం ఉన్నామా? ఏం విడిచిపెట్టాం దేవుని కొరకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా కాన్సెప్ట్లో అది అసలు లేదు, కానీ దేవుని ప్రత్యక్షత ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి కావాల్సింది ఎవరు? ఎలాంటి వారంటే డిగ్రీలు, బీటెక్లు, బీటీహెచ్లు, ట్రైనింగ్లు చేసిన మాస్టర్స్ కాదు. ఆయనకి కావాల్సింది ఎవరు? మరి ఆయన మాట విని ఆ మాట ప్రకారంగా చెయ్యువారు మాత్రమే ఆయనకి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లేఖనాలు పరిశోధించండి, చూడండి, చరిత్రల ద్వారా వెదకండి. దేవునితో కొంత అనుభవం కలిగి ఉన్న ఏ వ్యక్తినైనా కానీ వారు గొప్ప విద్యావంతులు కారు. దేవునికి స్తోత్రం. విద్య లేని పామరులు. హల్లెలూయా. హల్లెలూయా. వారు పూర్ణ హృదయముతో దేవునికి సేవ చేయాలని వాంఛన కలిగి ఉన్నవారు. అలాంటి వారిని దేవుడు తన యొక్క పరిచర్య కొరకు ఎన్నుకొనెను. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? మరి దేవుడు పిలిచిన మనుషులు ఎలా ఉంటారు? ఇంకా చెప్పాలంటే అరక దున్నేవాళ్ళు అంట. ఎవరాళ్ళు? అరక దున్నడం ఎందుకు దున్నాలి? అరక మీద దున్నినప్పుడు ఆ యొక్క తిన్నని దారి రావాలి లేదా? ఇలా వంకంట ఇంకా వచ్చింది అనుకోండి, అది సరిగ్గా పనుడే. అంటే వాడు ఏం చేశాడంటే ఆ అరక మీద చెయ్యి పెట్టి, లేకపోతే నాగట మీద చెయ్యి పెట్టి అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడు? నాగట మీద చెయ్యి పెట్టి అప్పుడప్పుడు తీసేస్తున్నాడంట. తీసేస్తుంటే ఆ అరక ఏమైపోతుంది? ఆ నాగట ఏమైపోతుంది? పక్కకి వెళ్ళిపోతుంది. అంతేనండి. నాగట మీద చెయ్యి పెట్టి వెనుక తీయవారనే దేవుడు ఏం చేస్తున్నాడు? తన పరిచర్య కొరకు ఎన్నుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కావలసిన వారు అరక దున్నేవారిని, గొర్రెల కాపరును, చేపలు పట్టువారిని, వేటగాండ్రును ఆయన అట్టువారే. ప్రకృతితో సంబంధం కలిగిన వారు, ప్రకృతితో, లోకంతో కాదు. అర్థమైందండి? ప్రకృతితో అంటే ఏంటి? మొక్కలు ప్రకృతి, చేపలు ప్రకృతి, అంతే కదండి బ్రదర్స్? అంతే కదండి. జంతువులు కూడా ప్రకృతి. ఈ ప్రకృతితో సహవాసం చేయువారిని దేవుడు ఎన్నిక చేస్తారు. మరి టెక్నాలజీతో సహవాసం చేసేవారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానవంతులను దేవుడు వాడుకోడు. ఒకవేళ వాడుకోవాలంటే వారి జ్ఞానాన్ని అంతా ఏం చేస్తాడు? మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. ముందుకు వెళ్దాం. హల్లెలూయా. 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 చూడండి, ఒక జ్ఞానవంతుడు దేవుడు పిలిచిన యెడల, అట్టి జ్ఞానవంతుడు చివరికి మరలా తన యొక్క జ్ఞానం ద్వారా ఎక్కడికి పోతాడంటే దేవుని వాక్యం కాని దానికి వెళ్ళిపోతాడు. అంటే ఆ పాస్టర్ గారు ఎలా చేస్తున్నారు, జిమ్మికులు చేస్తున్నారు, మనం కూడా ఏం చేయాలి? అలాగే చేయాలి. అలా వెళ్ళిపోవడం వల్ల నువ్వు దేవునితో సహవాసాన్ని కోల్పోయి నీ సేవను పాటు చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏ జిమ్మిక్కు లేదండి. బైబిల్ ఉన్న వ్యక్తినే మనకు ఆధారమే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి కలడు, అతడి పేరే మోషే. ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్లో ఒక వ్యక్తి కలడు, అతడి పేరే మోషే. మరి మోషే ఏమో దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు, పిలవబడ్డాడు. ఆయన గురించే మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలవబడ్డాడు. అతను పుట్టినప్పుడే అనేక కష్టాలు వచ్చాయి. మనందరికీ తెలుసు. అతను పుట్టినప్పుడే
అతను పుట్టినప్పుడే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ ఏం చేయమన్నారు? చంపేమన్నారు, వధించమన్నారు. దేవునికి స్తోత్రం. పాపం అతని తల్లిదండ్రులు అతన్ని 3 నెలలు దాచలేక ఇంకా ఆ 3 నెలల తర్వాత ఏం చేశారంటే ఇంకా రాజాగ్ని ఇంకా బిగుతూ అయిపోయింది. వచ్చిన పిల్లలందరినీ ఆ యొక్క నైలు నదిలో పాడేస్తుంటే ఆ నైలు నదిలో ఉన్న మొసళ్ళన్నీ ఏమైపోతున్నాయంట? ఆ బిడ్డలను తిని అలిసిపోయాయంటండి. దేవునికి స్తోత్రం. అయితే మరి దేవుడు పిలుచుకున్న వ్యక్తి కాబట్టి ఆ మోషేని ఎవరికి అప్పగించడు. ఒకవేళ దేవుడు నిన్ను పిలుచుకుంటే, ఒకవేళ దేవుడు నిన్ను ఎన్నుకుంటే నిన్ను దేవుడు శత్రువు చేతికి అప్పగించడు, కానీ ఆ శత్రువు చేతనే నిన్ను పోషిస్తాడు. మోషేని ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. ఏ ఇంటికైతే వెళ్ళకూడదు, ఏ ఇంటికి వారి కన్నులో పడకూడదని అనుకున్నాడో దేవుడు ఆ ఇంటికై తీసుకెళ్ళి వారి చేతనే జీతం ఇప్పించి, జీతం ఎవరికి? కన్న తల్లికి జీతం ఇప్పించి, నిజమేనా? ఆ ఇంట్లోనే సుఖభోగాలతో మంచి పదార్థములతో ఎప్రి పిల్లడు ఆ మోషే, అతి సుందరుడైన మోషే ఆ ఇంట్లోనే పెరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం అండి. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు ఒకవేళ మనం ఎన్నిక చేసుకుంటే శత్రు మన చుట్టూ ఉన్న వారి చేతనే దేవుడు మనకి ఇట్లా తరపిస్తాడు. మాట చెప్తాను, ఏమనుకోవద్దండి. యేసు ప్రభుని ఎక్కువగా ప్రచారం చేసింది ఎవరు తెలుసండి? పేతురు, యోహాను, యాకోబులు ఏమి కాదండి. వాళ్ళు యేసు బాధ చేసి ఏమీ చేయలే. ఆ శత్రువులే, ఓ పలానోడు వస్తున్నాడు, అడు జోలికి వెళ్ళొద్దు, అడు మంచోడు కాదు, అక్రమ సంతానం అన్నారు. యేసు ప్రభుని ఏమన్నారండి? అక్రమ సంతానం. పెళ్లి కాకముందు అమ్మ పిల్లలు కనేసింది. వాడు మన మధ్యకు వస్తే వాడితో ప్రార్థన చేయించుకోవద్దని సంఘంలో ఫోటోలు ఎట్టి ఆ పాస్టర్లు బోధిస్తుంటే బోధిస్తూంటారు. ఒకప్పుడు బోధించింది ఆ పాస్టర్లే. ఏమని? కన్యక గర్భవతి కుమారుని కనులు, అతని భుజం మీద రాజభారముడును, అతనికి ఇమ్మానుయేలు పేరు. అలా చెప్పిన వాడే ఆ కన్యక ఆ బిడ్డను తీసుకొచ్చి దేవాలయంకి వచ్చిన దేవాలయం చేత ఆమెను త్రోసివేశారంట. తెలుసండి? యేసు ప్రభువు భూమి మీద ఏమి సమాధానం ఏమీ లేదు, స్థలం కూడా లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు. ఇప్పుడైనా మనం ఆయనకి స్థలం ఇచ్చి మనం ఏం చేయాలి? ఆయన గౌరవపరచాలి. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడమే ఆయనకి ఇచ్చే గౌరవమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు గురించి చెడ్డగా ప్రచారం చేస్తుంది ఎవరు? అమ్మా ఎవరండి? రాజకీయవేత్తలు. ఫరోను, ఇంకెవరండి? ఆయన పిలాతు, హేరోదు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? రాజకీయవేత్తలు ఆయన గురించి ప్రకటన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజునంటండి పాపం చిన్నప్పటి నుండి గుడ్డోడుగా బ్రతుకుతున్నాడంట ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఎలాగా? పుట్టి గుడ్డువాడు. అతడు చాలా బాధపడుతున్నాడంట. కానీ అతనికి తన తల్లే కనులయ్యి అతనికి తన వాక్యాన్ని బోధిస్తుందంట, దేవుని వాక్యాన్ని బోధిస్తుందంట. ఆ గుడ్డివాడికి చెప్తుందంట, ఇదిగో మన పాతకాల దినంలో మనకు మోషేను నడిపించిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఇర్మియాను నడిపించిన వ్యక్తి ఉన్నాడు, యెషయాను నడిపించిన వ్యక్తి ఉన్నాడు, ఏలియాను నడిపించిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే వస్తాడని దేవుని వాక్యం ఉందప్పాయ్, నువ్వు కంగారు పడకు, దేవుడు వచ్చి నీకు కన్నులు ఇస్తాడు అని ఆ తల్లి బోధిస్తూ ఉందంట. హల్లెలూయా. ఆ తల్లి బోధిస్తుంటే ఆ బోధకి ఆ గుడ్డి భర్తమై ఏం చేస్తున్నాడు? గుడ్డి భర్తమై, అతను పేరేంటండి? గుడ్డి భర్తమై ఆ వాక్యాన్ని స్వీకరించాడు, ఆ వాక్యాన్ని విన్నాడు. విని తన మనసులో తలపోసుకుని ఆ మెసేజ్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ అమ్మ అన్నదంట, నువ్వు యోర్దాను దగ్గర పడగొట్టబడ్డ బండల దగ్గర ఉండు, అక్కడే వెయిటింగ్ చేయి, ఆ రూట్నే వస్తాడని చెప్పాడు దేవుని వాక్యం. హల్లెలూయా. ఇతను పాపం అంటే దేవాలయంలో ఆరాధన జరుగుతున్నప్పుడేమో ఆ దేవాలయం దగ్గర కూర్చుని అడుక్కుని వాళ్ళు ఇచ్చే ధనంతో డబ్బుతో ఆ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అప్పటికే పాపం అతనికి పెళ్ళయింది, భార్య ఉంది, కూతురు ఉంది. దేవునికి స్తోత్రం. అతనికి కన్నులుగా ఇవ్వబడిన గొర్రె పిల్ల ఉంది. అతనికి ఆ గొర్రె పిల్లను లేకపోతే అక్కడ ఉన్న వారు డబ్బులు వేయడానికి దేవుడు ఒక పావురాన్ని కూడా ఇచ్చాడు. ఈ 2 గొర్రె పిల్ల పావురం అతను రోజు దేవాలయం దగ్గరికి ఆ రాళ్ళ దగ్గరికి నడిపిస్తూ ఉన్నదంట. దేవునికి స్తోత్రం. ఏ రాళ్ళవి? యోర్దాను దగ్గర
యోర్దాను దగ్గర పడగొట్టబడిన చూడండి ఎరుకో గోడలు ఉన్నాయిగా. యోర్దాను తర్వాత ఏముంది, ఎరుకో గోడలు ఉన్నాయిగా. ఆ ఎరుకో పట్టణం దగ్గర పడిపోయిన రాళ్ళ దగ్గర అక్కడ కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడంట. ఒక రోజు ఏం జరిగిందంటే ఆ ఎరుకో పట్టణం గుండా యేసుప్రభు వస్తున్నాడన్న సంగతి అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను వస్తున్నాడన్న సంగతి ఎప్పుడైతే అర్థమైందో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఏం జరిగిందంటే ఈ అక్కడున్న ఎరుకో పట్టణంలో ఉన్న ప్రతి పాస్టర్ ఏకమైపోయాడంట. అమ్మ వింటున్నారా? ఏకమైపోయి అనుకున్నారంటే ఒరే మన ఊరిలో ఆ మెస్సీ అన్నవాడు రాకూడదు, ఏ విశ్వాసం కూడా ఆ కూటాలకే వెళ్ళకూడదు అని వీళ్ళందరూ పాస్టర్ మీటింగ్ పెట్టుకున్నారంట. అమ్మ వింటున్నారా? పాస్టర్ మీటింగ్ పెట్టినప్పుడు కంగారుగా పాస్టర్లు అందరూ పరిగెత్తుతున్నారంట. పరిగెత్తుతుంటే ఒక ఈయన అడుక్కుంటాడండి, ఎవరు గుడ్డు పక్కమే అడుక్కుంటాడు. అడుక్కుంటూ అయ్యా నాకు డబ్బులు వేయండి అంటే వీళ్ళు చాలా కోపంగా ఉర్రుతూగులుతుంటే అతను దాటుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఒక అతన్ని అంటే కాలు పెట్టేసుకున్నాడంట, అయ్యా ఎవరో వేయలేదు, చిల్లర కొంచెం ఇయ్యయ్యా, నా ఇంటికాడ భార్య ఉంది, నా కూతురు ఉంది, పెంచుకోవాలి, ఒక రూపాయి ఇవ్వయ్యా అని అడుక్కుంటుంటే చేయవద్దు గుడ్డోడా ఎవడో నగరేది నుండి వస్తున్నాడంట. అతను ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళకి కళ్ళు వస్తున్నాయంట, గుడ్డోళ్ళకి కాళ్ళు వస్తున్నాయంట, చెవిటోళ్ళు వింటున్నారంట. అతను గాన వస్తాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళొద్దు, మేమందరం మీటింగ్ చేసుకుంటాం, నువ్వు కానీ అతని దగ్గరికి వెళ్ళావా యెరూషలేము దేవాలయం దగ్గర అడుక్కోకుండా చేసేస్తాను నిన్ను, మా దేవాలయం దగ్గర అడుక్కోకుండా చేసేస్తాను నిన్ను అని బెదిరించి వెళ్ళిపోయాడంట. ఏం చెప్పకూడదు, అసలు వినాలనుకున్నాడు. ఎప్పుడు వస్తాడు ఆ మెస్సై అని పాపం తన తల్లి చెప్పిన బోధను జ్ఞాపకం చేసుకుంటే ఆ మెస్సై కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని ఆశను తీర్చడానికి దేవుడు ఆ మార్గం గుండా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా పెద్ద శబ్దం వినపడుతుంది. ఏంటి ఆ శబ్దం అంటే హోసన్నా జయము, హోసన్నా జయము అని కేకలు, జనాభా కేకలు పెట్టుకుంటూ వస్తుంటే యేసుప్రభు పాపం దాటి వెళ్ళిపోతుంటే ఈయన నన్ను ఎక్కడ దాటి వెళ్ళిపోతాడా అని ఆ గుడ్డుడు ఏమన్నాడంటే దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. అక్కడ గొప్ప జనసమూహం, ఆ జనసమూహం శబ్దంలోనేమో హోసన్నా జయము అని వాళ్ళు అంటుంటే ఇక్కడ ఈయనేమన్నాడు, అసలు దావీదు కుమారుడు ఇప్పుడు కాదు, ఎప్పుడనంటే మనం వెళ్ళిపోవాలి, మనం ఎత్తబడిపోయిన తర్వాత 1000 ఏళ్ల పాలన రావాలి, 1000 ఏళ్ల పాలన అప్పుడు ఆయన దావీదు కుమారుడికి వస్తాడు. కానీ ఇప్పుడే ఆయన ఏమన్నాడు, ప్రత్యక్షతతో కూడిన వ్యక్తి కదా, రాబోతున్నవాడు నీవు నాకు తెలుసు, అందుకే దావీదు కుమారుడు నన్ను దాటిపోకు అని కేకలు పెడుతుంటే ఆ కేకలకి ఎవరికి అర్థమవుతుందో చెప్పండి, ఎవరికైనా నిలబడుతుందా? అమ్మ చెప్పండి అమ్మా. ఏమండి అంత ఫ్లోటింగ్ లో, అంత గోలలో, అంత కేకలో అతను ఎంత గట్టిగా అరిచాడో చూడండి. ఎంత గట్టిగా అరిచినా అతని కేక ఎవ్వరికి వినబడదు. అప్పటికి యేసులో చుట్టూ ఎవరు ఉన్నారు? జనసమూహం ఉన్నారు, శిష్యులు ఉన్నారు. శిష్యులు తప్పిస్తూ ఉన్నారు. ఎంత తప్పించినా ఆ శబ్దం మాత్రం ఎవరికి వినబడలేదు. కానీ చాలా దూరం వెళ్ళిపోయాడంట. అక్కడ ఆగాడంట. ఎక్కడ? ఈ వ్యక్తికి, యేసుప్రభుకి చాలా దూరం అయిపోయాడు. ఈ శబ్దము ఆయన హృదయాన్ని తాకిందంట. ఎంత గోల ఉంది బయట, ఎన్ని శబ్దాలు ఉన్నాయి. నువ్వు యథార్థంగా ఒక్క మాట ప్రార్థన చేస్తా చాలు, నీ కొరకు దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. ఆ శబ్దము ఆయన హృదయాన్ని కదిలించి ఆ వ్యక్తిని, వాళ్ళంతా యేసుక్రీస్తు నేరుగా ఆ యొక్క గుడ్డివాడి దగ్గరికి నడిపించిందంట ఆ శబ్దం. అప్పటికే యేసుప్రభు అన్నాడు, పేతురు నన్ను ఎవరో పిలుస్తున్నారయ్యా. ఎవరయ్యా నేను పిలుస్తుంది? ఇంతమంది పిలుస్తుంటే నీకు అర్థం కావట్లేదు, ఎవరో పిలుస్తున్నారా? లేదయ్యా నన్ను ఎవరో పిలుస్తున్నారు, నాకు అర్థమవుతుంది అని అంటే, ఇంత గోళలు ఎవరు పిలుస్తున్నారయ్యా నీకే తెలుసు అంటే పదును చూపిస్తానని ఆ దావీదు కుమారుడు దాటిపోకాని కేకలు పెట్టిన వ్యక్తి దగ్గరికి ఆ పేరుని అక్కడ జనసమూహాన్ని తీసుకుని వచ్చాడంట. దేవుడికి స్తోత్రం. నిన్న ఆయన దాటిపోడండి, నువ్వు ఆయన అడిగితే చాలు ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడే దేవుడు. అప్పటి నుంచి ఆయన జీవితం ఏమైందో తెలుసా? ఇంక ఏ విషయం దేవాలయం దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన పని ఆయనకి. చక్కగా ఇంటికి పోయాడు, ఇన్షర్ట్ చేసుకున్నాడు, నాకులాగా డ్రెస్సింగ్ చేసుకుని చక్కగా ఇప్పుడు ఆరాధనకి కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు అందరూ ఏమనుకున్నారు?
అక్కడ ఆడుకున్నవాడు గుడ్డాడా? వాళ్ళ ఆవిడ ఎంత అందంగా ఉందో, వాళ్ళ కూతురు ఎంత అందంగా ఉందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందండి? మరి మధ్యలో చాలా గుడ్డిపత్రమే స్టోరీ అనేది చాలా ఉంటుంది. దేవుని చిత్తం అంటే ఎప్పుడైనా ఒక అవకాశం ఉంటే మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ గొర్రె పిల్లను, ఆ పావురాన్ని దేవుడికి ఇచ్చేసాడంట తన గురుడితనంలో ఉన్నప్పుడే, కళ్ళు రాక మునిపే. దేవునికి స్తోత్రం. దానికి వేరే కారణం ఉంది, కానీ నాకు సమయం లేదు. ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. నాకు ఎంత సంబంధించానో చెప్పలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరి ముందుకు వెళ్దామా? మోషే కూడా దేవుని చేత పిలువబడ్డ ఒక వ్యక్తి అండి. అతడు ఎన్ని కష్టాలు రాని, ఎన్ని సమస్యలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, అతడు మాత్రం దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు కనుక ఆ సమస్యలో దేవుడు అతన్ని కాపాడువాడే ఉన్నాడు. హల్లెలూయా. అతడు లోక సంబంధమైన తర్ఫీదును పొందుకున్నాడు. ఎవరండి? మోషే. ఎక్కడ నుంచి చదువుకున్నాడు? సకల విద్యలో ప్రవీణుడు అంటే రాజుగారు కుమారుడిగా పెరుగుతున్నాడు కదా, రాజుగారి ఆస్థానంలో పెరుగుతున్నాడు కదా. ఆ యొక్క ఆస్థానంలో పెరుగుతున్న వ్యక్తికి ఎలాంటి విద్యలు తెలుసు? సకల విద్యలందు ప్రవీణుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమస్త వేదాంత పాండిత్యం అతను ఎరిగి ఉన్నాడు. అతను ఎరగవలసిన సమస్తం అతను ఎరిగి ఉన్నాడు. ఒకవేళ అతనికి ఏదైనా విద్య అవసరమయ్యేలా ఇజ్రాయెల్లో లేదా ఐగుప్తులో ఉన్న బోధకులకే అతను బోధిస్తాడు. ఎవరికైనా ఇతను నేర్చుకోవాల్సింది ఏమి? ఇతనే తిరిగి వాళ్ళకే బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. అతనికి ఏది అవసరం లేదు. ఐగుప్తుల సమస్త జ్ఞానం అతడు అభ్యసించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు అలాంటి విద్యను కలిగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుపుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అతడు సమస్తమును బోధించగలడు. వాళ్ళ యొక్క శాస్త్రవేత్తలకు అతను బోధించగలడు. విజ్ఞాన సంబంధమైన సమస్య బయలుదేరితే దాన్ని కూడా పరీక్షించడానికి అతడే పరిష్కారిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందండి? అతను చాలా గొప్ప పండితుడు అని గుర్తుపెట్టుకోండి. మరియు అతను గొప్ప వైద్యుడు కూడా. ఎవరండి? 20 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించాడంటే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాడే? మనకేదో చిన్న నొప్పి వస్తేనే ఆరాధన మానేసి వెళ్ళిపోవాలి. జ్వరం వచ్చేనా సరే ఆరాధన మానేసి వెళ్ళిపోతాం. అవునా కదా? చెప్పండి, అవునా కదా? తలపోటు వస్తేనే ఆరాధన మానేసి వెళ్ళిపోతాం. కానీ 20 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించినట్టు మాటల అతను ఎంత గొప్ప వైద్యుడు అండి. ఆ వైద్యుడికి ఇవ్వబడిందో తెలుసా? దేవుని యొక్క చిట్క. హల్లెలూయా. అతను ఒక కాగితం కలిగి ఉన్నాడు. అతను ఒక ఔషధాన్ని కలిగి ఉన్నాడు. అదే ఆయన యొక్క గొప్ప ఫలితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాంటి జ్ఞానిని దేవుడు ఎక్కడ పంపించాడు? ఎక్కడ పంపించాడు? ఒరే బాబు, నీ స్టడీ చాలా బాగుంది అని అనుకున్నాడు. తర్వాత సకల విద్యలు ప్రవీణుడు కదా. ఇద్దరు కొట్టుకున్న పని అందరూ తెలుసు. ఐగుప్తుడిని ఇజ్రాయేలుడు ఇద్దరు దెబ్బలాడుకుండగా మోషేకి చూసి, నా యొక్క రక్త సంబంధం పడతాను అని పాపం తన తల్లి పోతుంది కదా. కొంచెం తన తల్లి ఏం చేస్తుందంటే పాపం డబ్బులు తీసుకుని ఆయమ్మగా పనిచేసినా, ఒరే నాయనా, నువ్వు నా కడుపుని పుట్టావు, నువ్వు ఎబ్రిల్ విమోచకుడిగా పుట్టావు, నేను దేవుడు ఒక పని కొరకు ఎన్నుకున్నాడని బోధించింది ఆ తల్లి. నువ్వు ఎబ్రియుడు అని చెప్పింది. అయినా ఫరో ఇంట్లో ఉంటూ ఫరో కుమార్తెకి కుమారుడుగా ఉంటూ జీవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక రోజున ఆ యొక్క ఐగుప్తుడు ఇజ్రాయెల్ కొడుతున్నప్పుడు తనకి ఏముందంట? కోపం వచ్చిందంట. మోషేకి చాలా కోపం. ఎంత కోపిష్టో అంత పిరుకోడు అన్నట్టు చెప్పండి. అతను న్యాయాధిపతిగా ఉండొచ్చు, లాయర్గా ఉండొచ్చు, డాక్టర్గా ఉండొచ్చు, సకల ఉద్యమంతో ప్రవీణుడు అంటే అన్నీ తెలుసుకున్నవాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఒక్క గుద్దుతో, ఒకే ఒక గుద్దు, ఇంక రెండో గుద్దుగా ఛాన్స్ గుద్దాడు. ఆడు చావగానే తీసుకెళ్ళి లాక్కెళ్ళి పూడ్చిపెట్టాడు. అంతా చేసేసి ఇప్పుడు ఏం చేస్తాడు? పొరగాని తెలిసి నన్ను చంపేస్తాడని పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు పిలిచిన వ్యక్తిని ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అరణ్యంలోకి. ఎందుకు తీసుకెళ్తున్నాడు? అమ్మా, ఎందుకు తీసుకెళ్తున్నాడు? అవసరం ఏముంది? అవసరం ఏముంది చెప్పండి? ఎందుకు తీసుకెళ్తాడంటే, అప్పుడు ఇబ్రిడ్గా ఉన్నప్పుడు ఆ మోషే అనుకున్నాడంట,
నాకున్న జ్ఞానంతో, నాకున్న బలంతో ఈ ప్రజలందరినీ ఏం చేస్తాను, విడిపించుకుని నేను రాజు అయిపోయి విడిపించుకుని తీసుకుపోతాను అనుకున్నాడు. మరి బాబు వాళ్ళు విడిపించింది నేను రా, నువ్వు కాదు అంటున్నారా సహోదరా? మరి విశ్వాసం రక్షించింది ఎవరు? పాస్టర్లా? అమ్మా చెప్పండి. ఆయనండి రక్షించుకున్నవాడు, ఆయనండి కన్నవాడు, ఆయనండి మీ కొరకు రక్తాన్ని కార్చినవాడు. ఒక పాస్టరు ఒక వ్యక్తిని రక్షించలేడు, ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. మరి పాస్టర్లు ఎవరు అంటే మన పాస్టర్లోనే ఉంది కదా పేరు, సర్వెంట్. అంటే దాని అర్థము సేవకులు. ఎవరికి సేవ చేయడానికి వచ్చాం? ఈ అబ్బాయి పాడాడు కదా ఇందాక పాట, ఏం పాట? ఓ వధువా నువ్వు ధన్యురాలివి, నీకు సేవ చేయడానికి మేము ఉన్నాం. మరి ఇప్పుడు చెప్పండి, రాణి గొప్పదా పనివాడు గొప్పడు? చెప్పండి ఏమండి? హోటల్కి వెళ్ళినప్పుడు వడ్డించేవాడు గొప్పవాడా, తినేవాడు గొప్పవాడా? ఏంటి, వడ్డించేవాడికి జీతం ఎవడెత్తాడు? యజమానుడు ఎత్తాడు. ఏమండి? తినేవాడు గొప్పవాడు కానీ వడ్డించేవాడు గొప్పవాడా? ఈ రోజు వాక్యం చెప్తాను, నేను గొప్పవాడా, వినేవాడు గొప్పవాడా? మీరే గొప్పవాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మీ గొప్ప మీకు తెలియక మీరు ఏం చేస్తారు, తిప్పలు పడిపోతున్నారు అన్నమాట. ఈ పాస్టర్ చెప్పిన వాక్యం వినాలా? వినాలంటే వినడానికి కాదు, మీరు తినడానికి వచ్చారు. అమ్మా, వినడానికి కాదు, తినడానికి వచ్చారు. ఏం తినడానికి? మీ ఆత్మలకు ఆహారం. ఈ యొక్క ఆహారం భుజించిన వాడు ఎన్నడూ చనిపోడంటే, ఒకవేళ చచ్చిపోయినా వాడు ఏం చేస్తాడంట, తిరిగి. అందుకే ఇప్పుడు సేవకుడు గొప్పవాడా, విశ్వాస గొప్పవాడు అంటే దాని అర్థము నేను చెప్తున్నాను, విశ్వాసలే గొప్పవాడు. మీకు అందరికి ఒక తీర్పే, మాకు మాత్రం మళ్ళీ నా కోసము, మళ్ళీ సంఘంలో ఉన్న వాళ్ళందరి కోసం దెబ్బలు తిన్నాను. ఈ ఆత్మలకి నన్ను కాపరగా పెట్టాడంటే దాని అర్థం మీ కొరకు నేను అక్కడ ఏం చెప్పాలి, లెక్క. అందుకే మీరు మీ పై నాయకులు మీకు లెక్క అప్పగించవలసిన బాధ్యత వారికి ఉన్నది కనుక మీరు ఏం చేయాలి? మీ పైన ఉన్న నాయకులు ఏం చేయాలి? లోబడాలి. లోబడాలంటే ఇప్పుడు నాయకుడు ఏం చేయాలి? కాలు కింద ఎత్తుకోమన్నారు. చెప్పుల కింద కాలు కింద ఎత్తుకోవడానికి కాదండి. మీరెవరో తెలుసా? ఆయన పక్క నుండి యువరాలు. మేమెవరో తెలుసా? సర్వెంట్స్. కాపరి అంటే ఏంటండి? కాపలా కాసిపడేది అంతేనండి. వాచ్మ్యాన్ ఏంటంటే వాచ్మ్యాన్ గొప్పవాడు, ఇంటి యజమానురాలు గొప్పదా? మీ పాస్టర్ నేను తగ్గించట్లేదండి. మీ పాస్టర్ స్థానంలో నేను కూడా నన్ను కూడా తగ్గించలేదు. నా సంఘానికి ఎప్పుడు బోధిస్తుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే కనీస బాధ్యతలు మీకు ఉన్నాయి. యువరాణిగా యువరాజుగా నువ్వేం చేయాలంటే దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. వాటిని చేయకుండా తప్పిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సేవకుని వాడుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ సేవకుని వచ్చి దేవుడు మీతో మాట్లాడుతుంటాడు, మిమ్మల్ని సరి చేసి మరలా మీ స్థానం ఏంటో మీకు తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మోషే తన జ్ఞానంతో ఆ యొక్క ఏంటది వాళ్ళందరినీ విడిపించాలనుకున్నాడు. వాడు నాయన నువ్వు కదరా విడిపించింది, నేను వెళ్ళిపో అని ఈయన ఎల్లపోతే బాగోదని చెప్పి దేవుడు ఏం చేశాడు? అదంతా ప్రణాళిక చేశాడు. చేసి ఇప్పుడు ఎక్కడ పోతున్నాడు? అప్పుడు దాకా అబ్బాయి గారికి 40 సంవత్సరాల వయసు వచ్చింది, పిల్లలు. అమ్మ వింటున్నారా? ఐగుప్తులు ఎంతమంది సుందరంగా వస్తుంది. ఈయన సుందరుడు అయితే 40 సంవత్సరాల వయసు అని ఎంత అందంగా ఉంటాడు. ఎంతో మంది సుందరీలు ఆయన మీద పడి నన్ను పెళ్లి చేసుకో నువ్వు ఫరో తర్వాత ఫరో అవుతావు అని చెప్పిన ఆయన మాత్రం ఏం చేశాడు? దేవునికి భయపడి తన శరీరాన్ని అపవిత్రము చేసుకోలేదంట. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నేరుగా ఎక్కడ తీసుకుపోతున్నాడు? భయపడి పారిపోతున్నాడు. ఎక్కడికి? మిథ్యాను అరణ్యం ఎక్కడ ఉందండి? బైబిల్లో ఉంది, భూమి మీద ఉందండి. హల్లెలూయా. మిథ్యాను అరణ్యం అంటే దాని అర్థం ఆఫ్రికా అడవులు. అర్థమవుతుందండి? మిథ్యాను దేశం అంటే ఆఫ్రికా. హల్లెలూయా. ఈ ఆఫ్రికాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒక సుందరవతి ఇబ్బంది పాలవుతుంది. మనందరూ తెలుసు ఆమె పేరేంటి?
ఎవరండి? సిప్పోరా. గొర్రెల కాపరితో ఆమెకి కొంచెం పోరాటం జరుగుతుంది, అవునా కదా? ఆ స్థలంలోనికి మోషే వెళ్ళి ఏం చేశాడు? ఆ గొర్రెల కాపరి నుండి అలాగా అక్కడ ఉన్న ఆ పోట్లాట నుంచి ఆమెను విడిపించాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు నేరుగా ఆమె ఏం చేస్తుంది? మోషేను తన ఇంటికి తీసుకుపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సిప్పోరా ఎవరు? సిప్పోరా అంటే దాని అర్థం పక్షి. సిప్పోరా మీన్స్ పక్షి. పక్షిరాజు ఏ కాలంలో ఉంటుంది? ఎలా ఉంటుంది? పక్షిరాజు తెల్లగా ఉంటుందా? ఏమంటే ఎలా ఉంటుంది? చాలా నల్లగా ఉంటుంది. మరి సిప్పోరా ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా? మరి ఏదో చెప్పండి, తెల్లగా ఉంటుందా? సెవెన్సైలో ఉంటుందా? ఎలా ఉంటుందండి? ఆఫ్రికా ఆవిడ కాబట్టి ఎలా ఉంటుందండి? నల్లపు. ఎలాంటి నలుపంటే పేదలు ఎలా చేసుకుని, బండ పేదలు వేసుకుని. మరి ఆమె పేరు మాత్రం సిప్పోరా. మరి మోషేకు సంబంధం చూసింది ఎవరు? దేవుడు చూశాడండి మోషేకు సంబంధాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనకు సంబంధాలు ఎలా చూసుకుంటాం? అందం ఉండాలి, హైట్ ఉండాలి, పొడుగు ఉండాలి, లావు ఉండకూడదు, సన్నం ఉండాలి, వైట్ ఉండాలి, కలర్ ఉండాలి, అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మరి దేవుడు నీకు ఇచ్చిన రంగు నల్లోడు కూడా తెల్లగా ఉన్న అమ్మాయి కావాలి. అయ్యో నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నానని చేస్తే మళ్ళీ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉన్నారు ఇలా అనుకోరా? మరి ఈ అమ్మా నాన్నలు కూడా రేపు పొద్దున్న నా కొడుకుని ఎవరైనా అవమానపడుతున్నామో, వీడికంటే అందమైన అమ్మాయిని చేస్తే వీడికి విలువ తగ్గిపోతుందని ఆలోచించాలి కదండి తల్లిదండ్రులుగా. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? నా కోళ్ళు ఎలా ఉండాలి? తెల్ల బంగారంలో ఉండాలి, అందంగా ఉండాలి. అప్పుడు కొడుకుని చూసి అందరూ ఏమనుకుంటారు? ఏంటి ఆమె కాలుగొడ్డు కూడా వీడు. ఒక మాట తెలుసండి, బైబిల్లో ఒక మాట ఉంది, చెప్పమంటారా? దేవునికి స్తోత్రం. మరి స్త్రీలు అందాన్ని నేను తక్కువ చేసి మాట్లాడలేదండి, ఏమనుకోదు. మీకు అందం తక్కువ కాబట్టి మీరు అన్నీ తగిలించుకుని అందంగా ఉంటారు. మేము అందం ఉన్నమాట చెప్తున్నాను, తప్పుగా నన్ను అనుకోదని చెప్పాను. మీరు బాధపడినట్టు మాట చెప్తాను. మీరు అందంగా లేరు కాబట్టి అన్నీ రాసుకుని పూసుకుని అన్నీ తగిలించుకుని మీరు ఏం చేస్తారు? ఎందుకంటే సృష్టిలో అందమైనది ఎవరు అనుకున్నారు? బైబిల్లో అతి సుందరుడని రాయబడింది, కానీ ఒక స్త్రీ అందమైందని రాయబడిందా? అందం ఉండవలసింది దేనికి? గుణానికి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిలో ఆదాము అందంగా ఉంటాడా? అబ్బా అందంగా ఉంటుందంటే ఆదాము నుంచి తీయబడింది. అబ్బా ఎంతమంది కనబడుతుంది. కానీ అతి సుందరుడు ఎవరంటే ఆదామే. ఎందుకంటే ఎవరు అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని రూపం. ఆయన పోలికలో చేసుకున్నాడు కనుక దేవునికి స్తోత్రం. ఒక మాట అడుగుతాను, ఏమనుకోదే? మగ సింహం అందంగా ఉంటుందా, ఆడ సింహం అందంగా ఉంటుందా? చూసారు లేడీస్ బాగా చెప్తున్నారు, జెంట్స్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏం చెప్తే రేపు పొద్దున ఇంటికి వెళ్ళాక నాకు ఎలా ఉంటుందని అంటారు. దేవునికి స్తోత్రం. సరే, ఈ సృష్టిలో మగ నెమలి అందంగా అందరినీ సంతోషపెడుతుందా, ఆడ నెమలి అందంగా సంతోషపెడుతుందా? మగ నెమలే అది పురి విప్పి ఆడుతుంది. ఆడ నెమలి మాత్రం దాని తోట కూడా ఎంతో ఉంటుంది. అందుకే ఏమనుకోదండి సహోదరులారా, మీరు మంచోళ్ళు. కానీ బయట ఎలా ఉందంటే పొజిషన్, అదే అందం ఉన్న వాళ్ళు కూడా ఇంకా అందం పెంచుకోవడానికి ఏం చేస్తున్నారు? బ్యూటీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మన మోషే అతి సుందరుడికి అందమైన భార్యను వెతికింది ఎవరంట? ఎలాంటి అందమైన భార్య? ఆఫ్రికా అడవుల్లోంచి తీసుకొచ్చాడు దేవుడు. ఆమె అందం చూసి అహరోను మిరియాము ఏమన్నారు? ఇశ్రాయేలు ప్రజల్లో ఎలాంటి అందగలు మీకు దొరకలేదా? చెప్పండి, అన్నారా లేదా? తన మామయ్యని ఇత్రో తన భార్యను పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు వీళ్ళు చూసి స్టన్ అయిపోయి, ఏంటా రూపం? నువ్వు ఎంత అతి సుందరుడు రా, నేను నా చేతులతో పెంచాను అక్క, నా చేతులతో పెంచాను, నువ్వు చాలా అందగాడివి. ఏ ఇశ్రాయేలు ప్రజలు ఏ అందగతి దొరకలేదు నీకు. మోషే కాదు కదా వెతుకుంది, ఎవరండి? చెప్పాలి. దేవుని చూస్తా. కాబట్టి ఒక స్త్రీ పక్కగా ఉన్నా మనమే పేర్లాడతాం, ఒక స్త్రీ లావుగా ఉన్నా మనమే పేర్లాడతాం. కానీ ఒకరిని బక్కగాను, ఒకరు లావుగాను, ఒకరు నల్లగాను, ఒకరు తెల్లగాను చేసింది ఎవరు? మరి ఆయన అనగలమా? ఇప్పుడు కొండ
కుమ్మరి చేసిన షార్పే పెట్టి కుండను తయారు చేస్తాడు, అవునా చెప్పాలి. ఆ కుండలో చాలా రకాలు ఉంటాయి. నల్లని కుండ ఉంటుంది, ఎర్రని కుండ ఉంటుంది, పచ్చ కుండ ఉంటుంది. దాని ఇష్టం ఎన్ని రంగులనే వేస్తాడు ఆయన. కుమ్మరవాణి ఇష్టం, అవునా చెప్పండి. ఈ కొండ వెళ్ళి కుమ్మరవాణి ఎవరు అనగలరా? నన్ను ఎందుకు ఎలా చేస్తావు? ముక్కు పెద్దదిట్ట పెట్టి పట్టేంటి లావెట్టవేంటి అంటదా కొండ వెళ్ళి అంటదండి కుమ్మరవాణిగా. ఏది ఎత్తే దాంతో సరిపెట్టుకుని ఏం చేస్తుంది? అలా మనం ఏం చేయాలి? ఈరోజు మనం కూడా దేవుడిచ్చిన అందంతో మనం సరిపెట్టుకుని తృప్తి చెంది జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఇంకొక 2 నిమిషాలు వాక్యం ముగించాలనుకుంటాను, అంతే కదండి? సరే, నేను ఇంకొక 10 నిమిషాలు ముగించేస్తాను. అసలు నేను ఇంచుమించు 4 వ్యక్తుల కోసం చెప్తా అనుకున్నాను. ఒక వ్యక్తితోని పేతులతో సరిపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. సరే, ఏదేమైనా చూడండి, అతడు ఆ స్థానంకు వెళ్ళినప్పుడు ఆ దేవుడు ఏం చేశాడు? మిద్యానరంలోనే మోషేకి ఏం చేశాడు? వివాహము చేస్తున్నాడు. దేవుడు అక్కడ ఏం చేశాడంటే ఆ 40 రోజులు అతనుకున్న జ్ఞానాన్ని వలవడం మొదలుపెట్టాడంట. అమ్మా, ఎలా ఒలిచాడో తెలుసా? మొదటి రోజు ఏం చేశాడు అంటే ఏంటి? గొర్రెల్ని. ఎప్పుడైనా అక్కడ ఈగుతులు గొర్రెలు మేపాడా? గొర్రెలకు మేత పెట్టడం తెలుసా? నీళ్లు పెట్టడం తెలుసా? మేత కలపడం తెలుసా? ఏమీ తెలియదు. ఎక్కడ నేర్చుకున్నాడు? ఇప్పుడు అంత అరణ్యంలో నేర్చుకుంటాడు. దేవుడు పిలిచిన మనిషి ఎలాంటి ఉంటాడంటే, ఎంత జ్ఞానినైనా దేవుడు ఒకవేళ పిలవాలనుకుంటే అతడి జ్ఞానానంతా ఒలిచేస్తాడంట. 40 రోజులు అతనుకున్న జ్ఞానమంతా ఒలిచేస్తాడంట. దేవునికి 40 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని సంవత్సరాలు? నీలో ఉన్న జ్ఞానం పోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏమో. అందుకే ఈ లోపల మనం చచ్చావాలంటే మనం ఇందాక ఏమనుకున్నాం? మన మొదటి భర్త చచ్చిపోయాడంటే అందరం స్టన్ అయిపోయి చూస్తున్నారు. పౌలే ఉన్నాడు, మన ప్రాచీన స్వభావం చస్తాయి కానీ మనలో నూతన స్వభావం రాదు. ఆ నూతన స్వభావం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన స్వరూపులో మారడానికి ఇక్కడికి వచ్చినాం. దేవునికి స్తోత్రం. మోషేలో ఉన్నదంతా దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు ఒలిచేశాడు. ఒలిచేసి ఇప్పుడు పట్టాలు పట్టుకుని తిరిగిన వాడు, గ్రాడ్యుయేట్ పట్టుకుని తిరిగిన వాడు. నిజమేనా? పట్టాలు పట్టుకున్నాడు, గ్రాడ్యుయేట్ పట్టుకున్నాడు. నిజమేనండి? అన్ని పట్టుకుని తిరిగాడు. తిరిగి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? ఎడారిలో, అరణ్యంలో గొర్రెలు వేసుకునేలాగా ఆ యొక్క మేపేవాడిగా దేవుడు అతన్ని సిద్ధపరిస్తే, ఒకరోజు దేవుడు అతని దగ్గరికి వచ్చే ఉన్నాడు. నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, అక్కడ నా ప్రజలు విడిపిస్తానని చెప్పాను. ఇప్పటికి ఆల్రెడీ ఆలస్యం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఆలస్యం అయిపోయిందంట? నేను 400 సంవత్సరాలు చెప్పాను, 30 సంవత్సరాలు నీ వల్ల ఆలస్యం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు అయిపోయింది. కనుక నువ్వేం చేయాలి? తిరిగెళ్ళు అన్నాడు. అలా అమ్మా, హల్లెలూయా. ఎప్పుడైతే అతడు బయలుదేరాడో ఇప్పుడు బాధపడుతున్నాడు. ఏమని? నేను అప్పుడు వయసులో ఉన్నాను, ఇప్పుడు ఏంటి నా వయసు? మోషే వయసు అంటాం అప్పుడు 80 సంవత్సరాల వయసు. 80 సంవత్సరాల వయసులో ఇప్పుడు వంపుడి కర్రతో తీసుకుని, వంకర కర్ర, ఆ కర్ర పట్టుకుని ఎవరిని జయించడానికి వెళ్తున్నాడు? మరో సైన్యాన్ని జయించడానికి అతను వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనకి చూడడానికి ఆయుధం బలహీనంగానే కనబడచ్చు, కానీ ఆ ఆయుధంలో దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్ నీ చేతిలో ఉన్నప్పుడు ఈ లోకస్తులకి వెర్రితనంగానే కనబడచ్చు, కానీ దీంట్లో ఉన్న చాలా శక్తి వారికి తెలియదు. మరి ఇది ఎవరికి తెలుసు? మనకు తెలుసండి, మనందరూ తెలుసండి. సేవకుడికి కాదు, మీకు కూడా తెలుసు దీని యొక్క శక్తి ఏంటో. ఎప్పుడు తెలుస్తుంది? ఆ కర్రను అతను వాడినప్పుడే తెలిసింది. మరి ఈ కర్రను కొంతమందికి అర్థమవుతుంది. ఈ కర్రను వాడాలా లేదా? అమ్మా, అంతేనా? ఈ కర్రను వాడినప్పుడే దేవుడు మనతో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మనతో మాట్లాడతాడు, ఆయన మనతో ఉంటాడు. అందుకే దేవుడు పిలిచిన మనుషులు ఎలా ఉంటారు? ఎన్నిక లేని వారిగా ఉంటారు, చదువు లేని వారిగా ఉంటారు. అందుకే మోషే జ్ఞానాన్ని ఏం చేశాడు? చివరికి ఒక మాట చెప్తున్నా, మరొక వ్యక్తిని గురించి పరిచయం చేసి ముగిస్తాను. ఆయన పేరు దావీదని. అతడు చిన్నతనం నుంచి గొర్రెలు మేపుతున్నాడు, కానీ ఏ ట్రైనింగ్కి పోలే. కానీ తనకున్న అన్నదమ్ములు ట్రైనింగ్ చేస్తూ యుద్ధంలో ఆ సైనికులో ఎలా జయించాలో తెలుస్తున్నాడు. కానీ దేవుడు దావీదుకి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు? గొర్రెల మధ్య, అరణ్యములో
ట్రైనింగ్ ఇస్తున్నాడు. దావీదు ఒంటరిగానే ఉంటున్నాడు, ఒంటరిగానే దేవుడితో మాట్లాడతాడు. అతడు కీర్తనలు రాసే రచయిత కూడా, అతడు పాటగాడు, అతడు ఇంకా చెప్పాలంటే బైబిల్ చెప్తుంది అతడు ఎలా ఉన్నాడంటే ఎర్రని వాడిగా ఉన్నాడంట. ఇంకా చెప్పాలంటే అమ్మ చాటును కొడుకులా ఉన్నాడంట. అమ్మ చాటు కొడుకులు ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారు చూసేవాళ్ళు ఏమంటారంటే ఆడంగి వాళ్ళు అంటారు తెలుసా అండి. ఎప్పుడు అమ్మకోనేటిని తిరుగుతాడు ఆడంగి వాళ్ళు అంటారు. మరి దేవుడికి కావాల్సిన ఎలాంటి వాళ్ళు తెలుసా? అలాంటి వాళ్ళే. ఎంతమందికి అర్థమవుతుంది? దావీదు కూడా ఎందుకు పనికిరాడని ఆయన తండ్రి ఏం చేశాడు? ఉన్న అన్నదమ్ములందరినీ సైన్యానికి పంపించి ఆ సైన్యంలో ట్రైనింగ్ ఇప్పిస్తుంటే దావీదుని ఒరే నువ్వు వేస్ట్ నువ్వు ఈ గొర్రెలను మేపు అని యెషయా ఏం చేశాడు? గొర్రెలను అప్పగించి ఎక్కడ పంపుతున్నాడు? అన్నిలో ఉంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు పిలిచిన మనుషులు ఎలా ఉంటారో ఇతరులకు వీరితనంగా ఉంటారు. హల్లెలూయా. మరి ఈ పాస్టర్ కూడా ఒకప్పుడు అలా వీరితనంగానే ఉంటాడు, అందరి చేత దూషించబడ్డాడు. ఇప్పుడు కూడా ఒకవేళ సేవకు వచ్చి వాక్యం చెప్తా కూడా వీడేం చెప్తాడు, వీడి దగ్గర ఏం వాక్యం ఉండదు అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. సరే ఏమన్నా మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్నా పరిశుద్ధాత్మను దేవుడు చెప్పాడు అంతేనా? దేవునికి స్తోత్రం. దావీదు యొక్క నైపుణ్యత ఎప్పుడు తెలిసింది? దావీదు దేవునికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఆ ట్రైనింగ్ లో మనందరికీ తెలుసు ఒక ఎలుగుబంటిని పంపించాడా? ఒక్క గొర్రెను కూడా విడవకుండా అతడు కాపాడుతున్న సమయంలో ఎలుగుబంటి ఒక గొర్రెని ఎత్తిపోతే 99 గొర్రెని వదిలేసి ఒక్క గొర్రె కొరకు ఏం చేశాడు? కానీ ఈరోజు సేవకుల పరిస్థితి ఎలా ఉందంటే పాత పాటు. మరి ఆ వ్యక్తిని దేవుడు మనకు అప్పగిస్తే మనం ఎంత భద్రత కలిగి ఉండాలి వ్యక్తి పట్ల. దేవుని స్తోత్రం. అవునా కదా చెప్పండి. అంటే ఒకవేళ అతడు నీ దగ్గర నేను ఉండను, నువ్వు నాకు ఇష్టం లేదు అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, ఓకే అది ఆయన ఇష్టం, అతను చెప్పి వెళ్ళిపోయాడు కాబట్టి. అదే ఒక శత్రువు ఎత్తిపోతే మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి విషయంలో ఏం చేయాలి? దావీదు వలె ఆ వ్యక్తి కోసం మనం పోరాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ట్రైనింగ్ ఎక్కడ పొందుకున్నాడు? అరణ్యంలో. ఆ ఎలుగుబంటిని చంపడానికి దేవుడు తన శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. దావీదుని అభిషేకించినప్పుడు ఆ శక్తి లేదు, అతడు ఆత్మను మాత్రమే పొందుకున్నాడు. శత్రువు వచ్చినప్పుడే అతని శక్తి ఏంటో అతనికి అర్థమైంది. దేవునికి స్తోత్రం. మొదట ఎలుగుబంటిని ఇచ్చాడు, చిన్న సమస్య. తర్వాత ఎవరిని పంపించాడు? కొన్ని దినాల తర్వాత సింహాన్ని పంపించాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే అసలైన అప్పుడు ఒక గొలియాతు లూసిఫర్ అండి. ఆయన జయించాలంటే ముందు వీటిని జయించు. అవునా? అవునా కదా చెప్పండి అమ్మా. ఆ శత్రువులు జయించాలంటే చిన్న చిన్న శోధనలు కూడా మనం ఏం చేయాలి? జయించాలి. మన చిన్న శోధన దాకా మనం ఏంటాం? దేవుడి మీద కోపడిపోతాం. పాస్ గారు ప్రార్థన చేశారు, ఏమి బైబిల్ ఏమంటుంది? నీ విశ్వాసమే నేను బాగు చేయను అని అంటుంటే మా పాస్టర్ ప్రార్థన చేశారు, ఏమీ అవ్వట్లేదు. ఎక్కడ అవుతుంది? విశ్వాసం నీలో ఉంటా కార్యం దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థన అవసరమే, కానీ ఎప్పుడు అవసరం అంటే నీలో విశ్వాసం ఉన్నప్పుడు ఆ ప్రార్థన పనిచేస్తుంది. అంతే. దేవునికి స్తోత్రం. అతడు గొల్యాతును ఎదిరించడానికి దేవుడు ఈ 2 శత్రువుల్ని పంపించాడు. ఆ ట్రైనింగ్ లో దావీదు గెలిచాడా లేదా? మరి అసలైన గొల్యాతు వచ్చి సవాలు విసురుతున్నాడు, ఎవడైనా నన్ను కొడితే నేను వాడికి దోషనే ఉంటాను అన్నాడు. అన్నదమ్ములు అందరూ ఏం చేస్తున్నారు? ట్రైనింగ్ పొందుకున్న భాషలు అందరూ ఏం చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు? శత్రువుని చూసి ఏం చేస్తున్నారు? ఆయుధాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, శిరస్త్రాలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిజమేనా? యుద్ధంలో గెలవడానికి కావాల్సిన విద్యార్థి అంతా అన్నదమ్ములకు ఉంది, కానీ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత మాట అంటే ఇలా ఏలెత్తగానే ఆడికి ఏమన్నా నేను కుక్కనా గొల్యాతు అన్నాడు, నువ్వు ఎత్తుతున్నావు, కర్ర ఎత్తుతున్నావు, ఏంట్రా నేను కుక్కనా అని కొట్టడానికి? అవును, నీ దృష్టికి శత్రువు ఎలా ఉండాలి? కుక్కలు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని చేతిలో, దేవుని చెయ్యని ఒక ఆయుధం నీ చేతిలో ఉంటాయి, ఆయన ఆ వాక్యం నీ చేతిలో ఉంటాయి, ఆయన పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉంటే ఆ శత్రువు నీకు కుక్కలు అంటుడే. దేవునికి స్తోత్రం. ఆడు ఎన్ని అడుగులు అంటున్నా అరవనే. హల్లెలూయా. సౌలు అంట అన్ని విద్యలు కలిగి ఉన్నాడు అంట. సౌలుకి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చివరికి దావీదుకి ఏమిస్తున్నాడు?
మరి బాబు నువ్వు చిన్నవాడుగా ఉన్నావు, పొట్టోళ్ళలో ఉన్నావు, ఆడేమో అంత మూలం ఉన్నాడు, ఆయన్ని జయించడానికి నువ్వు సరిపోవు, నా దగ్గర వస్త్రాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, ఎత్తుకుని వెళ్ళు అని వస్త్రాలు ధరిస్తే ఏం చేశాడు? పాపం వేసుకున్నాడు. ఫస్ట్ వేసుకుని కనీసం 2 అడుగులు కూడా అన్నాడంట, సౌలా నా యజమానుడా, నేను మాత్రం వీటితో యుద్ధము, నాకున్న ఒకే ఒక ఆయుధం ఉంది, ఆయనే నా శక్తి ఉన్నది. నేను ఎలుగుబంటిని ఏ వస్త్రం లేకుండా, ఏ ఆయుధం లేకుండానే ఆ ఎలుగుబంటిని జయించాను, నేను సింహాన్ని ఏ ఆయుధం లేకుండానే జయించాను అనగానే సరే నీ ఇష్టం ఇల్లు అని పంపించాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రోజున చూడండి, మనం ట్రైనింగ్ పొందుకోవడం కాదు కానీ ముఖ్యం, మన వాక్యంతో సభాసం చేద్దాం. ఏ శత్రువుని మన దగ్గర నిలబడతాం. మాది కాకినాడ పట్టణమే, మా కాకినాడ పట్టణం అస్సలు దెయ్యాలంటాం, చాలా మంచి పట్టణం అండి. మరి మీ పట్టణంలో కూడా దెయ్యాలు ఉండవని అనుకుంటున్నాను. అనిపిస్తాను ఒక మాట చెప్పండి, బయటికి కనిపించి ఓ అని ఊగిపోయి అరిసేసి కేకలు పెట్టి దెయ్యాలు కాదు, అవన్నీ గాలి దెయ్యాలు. అసలు ఎన్ని దెయ్యాలు ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, మనలో ఉన్నాయంట. మార్త ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మార్తలో ఉన్న 7 దెయ్యాలు పోయాయంట. మనలో కూడా 7 దెయ్యాలు ఉన్నాయి. అంటే ఏ పాస్టర్ ప్రార్థన చేసినా దెయ్యాలు మాత్రం కనీసం యేసుప్రో ప్రార్థన చేసినా పోవంటాయి. సేన దెయ్యాన్ని పట్టినోడు ప్రార్థన చేస్తాయి, పాపం వెళ్ళిపోమని చెప్తేనే అవి ఏం చేసాయి, వెళ్ళిపోయి. కానీ ఈ వ్యక్తిలో ఉన్న 7 దెయ్యాలు మాత్రం అస్సలు పోవు. అది 7 దెయ్యాలు ఏంటో ఈ పాస్టర్ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే నేను ముందుకు వెళ్ళిపోతున్నా, ఆపేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు పిలిచిన మనుషులు ఎలా ఉంటారు? ఇప్పుడు కూడా దేవుని మాటకు లోబడి ఉంటారు. దావీదు ఏం చేశాడు? గెలిచాడా? విజయంతో వచ్చాడా? తల నరికాడా? ఏ ఆయుధం తెలియడు, దేవుని శక్తితో బయలుదేరాడు. కాబట్టి ఏ దెయ్యం పట్టుకుని వ్యక్తిని వచ్చి ప్రార్థన చేయమని ఒక వ్యక్తికి అప్పగించామనుకోండి. మా దగ్గర ఒక సీన్ జరిగిందిలేండి. ఒక ఆయన ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థన చేద్దామని ఆయన దగ్గర బుక్ తెచ్చాడండి. బుక్ తెచ్చి చదువుతున్నాడు. ఏంటి శ్లోకాలు, ఏంటి శ్లోకాలు చదువుతున్నావు? చదివితే ఏం పోతుందంట? అది పోదు, ఈయన వదలడు. ఈ భయపడిపోతూ వణుకుతూనే చదువుతున్నాడు. అది మాత్రం యథార్థవంతుడు ఒక మాట పలికినాడు చాలు, దెయ్యాలు వణికిపోతాయని చెప్పాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మనకు కలుగును ఎంతో ధన్యవాదాలు. దేవుడు ఈ మాట మీ హృదయంలో దేవుడు దీవించిన కాక. గాడ్ బ్లెస్ యు. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ కుటుంబానికి ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యు.